పిఠాపురం నియోజకవర్గంలో వరం గారు అంటున్నారు వీళ్ళంతా దత్తొచ్చినోళ్ళు నేను లోకలు అని. వరం గారు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదనో లేక మీకు ఎందుకు పదవి ఇవ్వలేదనో మీ నాయకుడిని అడగండి సార్. ఇది మీకు తగదు సార్. మేము చాలా గౌరవంగా చూస్తున్నాం మిమ్మల్ని. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో లోకలా చెప్పండి వరం గారు. లోకేష్ గారు మంగళగిరిలో లోకలా చెప్పండి. బాలకృష్ణ గారు హిందూపురం లోకలా. పురంధరేశ్వర్ గారు రాజమండ్రి లోకలా. ఒకసారి చెప్పండి సార్. మా ఎంపీ పుట్టా మహేష్ గారు ఏలూరు లోకలా. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడతారు? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పార్టీలో మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆలోచించాలి. కుప్పం చంద్రబాబు నాయుడికి, పులివెందుల జగన్మోహన్ రెడ్డికి, మంగళగిరి లోకేష్కి, హిందూపురం బాలకృష్ణకి ఎలా ఉందో పిఠాపురం గడ్డ జనసేన అడ్డా, పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మీ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం ఒకటి ఏర్పడి ఒక నియోజకవర్గం ఒక నాయకుడికి పర్మనెంట్గా ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు బాగా వేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉందని తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టాండ్ అవ్వకూడదు అని మీ పార్టీ భావిస్తుందా లేదా మీరు భావిస్తున్నారా? మాకు అర్థం అవట్లా. అందుకే మేము ఎవరిని ఏమనదలుచుకోలేదు. నేను ఒకటే అంటున్నాను, దయచేసి వర్మ గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ పార్టీతో మాట్లాడుకోవాలి. మాతో గొడవలు పెట్టుకుని పక్కలో బడులాగా అయిపోదాం జనసేనకు అనుకుంటే అది అవివేకం. పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు దొరబాబు గారు, పెండుం దొరబాబు గారు సీరియస్ అయ్యారు కదా. ఇక చూసుకోండి, మొత్తం అందరూ అదే రూట్లో ఉంటారు. ఒకసారి మేము సీరియస్ అయ్యాం అనుకోండి జన సైనికులు, మీరు తట్టుకోలేరు. ఎందుకంటే మతగజం లాంటి జగన్మోహన్ రెడ్డిని లొంగ తీసేసామండి. మేము స్థానిక సంస్థల్లో ఢీకొన్నామండి జగన్మోహన్ రెడ్డిని. మర్చిపోకండి సార్. వర్మ గారు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు తమరు ఎక్కడున్నారు సార్? స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఎన్నిసార్లు మీ కాన్స్టిట్యున్సీలో పిఠాపురంలో మీరు ఎంతమందిని పోటీ పెట్టించారు సార్? ఎంపీటీసీలని ఎంతమంది, జడ్పీటీసీని పోటీ పెట్టించారు, ఎంతమంది వార్డు మెంబర్లు పోటీ పెట్టించారు, ఎంతమంది సర్పంచ్లు పోటీ పెట్టారు? చాలా ఉన్నాయి సార్ అడగాలంటే. కానీ వద్దు, డిస్కషన్స్ వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే ఈరోజు ఓడిపోయాడంటే కారణం జనసేన పట్టుదలతో పనిచేసాం. అర్థమైందా? మీకు బానిసత్వం చేయడం కోసం లేవు మేము ఇక్కడ. క్లియర్గా చెప్తున్నాం. గౌరవప్రదంగా మా నాయకుడి మాటిని ఇంకేదన్నా మార్పు వస్తుందేమో, మా పార్టీకి మంచి జరుగుద్దేమో, మా నాయకుడు ఏమన్నా మా గోల్ రీచ్ అవుతాడో ఆశతో ఉన్నాం మేము. ఈ తరుణంలో మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దండి ప్లీజ్. వర్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైనా ఉంటే పార్టీతో మాట్లాడుకోండి. పిఠాపురం నియోజకవర్గంలో వరం గారు అంటున్నారు వీళ్ళంతా దత్తొచ్చినోళ్ళు నేను లోకలు అని. వరం గారు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదనో లేక మీకు ఎందుకు పదవి ఇవ్వలేదనో మీ నాయకుడిని అడగండి సార్. ఇది మీకు తగదు సార్. మేము చాలా గౌరవంగా చూస్తున్నాం మిమ్మల్ని. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో లోకలా చెప్పండి వరం గారు. లోకేష్ గారు మంగళగిరిలో లోకలా చెప్పండి. బాలకృష్ణ గారు హిందూపురం లోకలా. పురంధరేశ్వర్ గారు రాజమండ్రి లోకలా. ఒకసారి చెప్పండి సార్. మా ఎంపీ పుట్టా మహేష్ గారు ఏలూరు లోకలా. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడతారు? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పార్టీలో మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆలోచించాలి. కుప్పం చంద్రబాబు నాయుడికి, పులివెందుల జగన్మోహన్ రెడ్డికి, మంగళగిరి లోకేష్కి, హిందూపురం బాలకృష్ణకి ఎలా ఉందో పిఠాపురం గడ్డ జనసేన అడ్డా, పవన్ కళ్యాణ్ గారి అడ్డా. అది దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. మీ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం ఒకటి ఏర్పడి ఒక నియోజకవర్గం ఒక నాయకుడికి పర్మనెంట్గా ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు బాగా వేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉందని తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్టాండ్ అవ్వకూడదు అని మీ పార్టీ భావిస్తుందా లేదా మీరు భావిస్తున్నారా? మాకు అర్థం అవట్లా. అందుకే మేము ఎవరిని ఏమనదలుచుకోలేదు. నేను ఒకటే అంటున్నాను, దయచేసి వర్మ గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ పార్టీతో మాట్లాడుకోవాలి. మాతో గొడవలు పెట్టుకుని పక్కలో బడులాగా అయిపోదాం జనసేనకు అనుకుంటే అది అవివేకం. పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు దొరబాబు గారు, పెండుం దొరబాబు గారు సీరియస్ అయ్యారు కదా. ఇక చూసుకోండి, మొత్తం అందరూ అదే రూట్లో ఉంటారు. ఒకసారి మేము సీరియస్ అయ్యాం అనుకోండి జన సైనికులు, మీరు తట్టుకోలేరు. ఎందుకంటే
మతగజం లాంటి జగన్మోహన్ రెడ్డిని లొంగ తీసేసామండి మేము స్థానిక సంస్థల్లో ఢీకొన్నామండి జగన్మోహన్ రెడ్డిని. మర్చిపోకండి సార్ వర్మ గారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు తమరు ఎక్కడున్నారు సార్? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నిసార్లు మీ కాన్స్టిట్యున్సీలో పిఠాపురంలో మీరు ఎంతమందిని పోటీ పెట్టించారు సార్? ఎంపీటీసీలని ఎంతమంది జడ్పీటీసీని పోటీ పెట్టించారు? ఎంతమంది వార్డు మెంబర్లు పోటీ పెట్టించారు? ఎంతమంది సర్పంచ్లు పోటీ పెట్టారు? చాలా ఉన్నాయి సార్ అడగాలంటే, కానీ వద్దు, డిస్కషన్స్ వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే ఈరోజు ఓడిపోయాడంటే కారణం జనసేన పట్టుదలతో పనిచేసాం. అర్థమైందా? మీకు బానిసత్వం చేయడం కోసం లేవు మేము ఇక్కడ. క్లియర్గా చెప్తున్నాం. గౌరవప్రదంగా మా నాయకుడి మాటిని ఇంకేదన్నా మార్పు వస్తుందేమో, మా పార్టీకి మంచి జరుగుద్దేమో, మా నాయకుడు ఏమన్నా మా గోల్ రీచ్ అవుతాడో ఆశతో ఉన్నాం మేము. ఈ తరుణంలో మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టొద్దండి ప్లీజ్. వర్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైనా ఉంటే పార్టీతో మాట్లాడుకోండి.